ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు అక్క చెల్లెలు బిజినెస్ చేసి ఒక పర్సన్ తిట్టారు. తిట్టిన తర్వాత సారీ కూడా చెప్పారు, మాకు తెలియకుండా జరిగిపోయిందని చెప్పి. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అదే పరిస్థితి ఒక అబ్బాయి బిజినెస్ పెట్టి అలా ఒక అమ్మాయిని తిడితే, ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు కానీ అట్లా తింటుంటే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది ఈరోజు సొసైటీలో? ఈ అమ్మాయిలు దెబ్బకి పోలీస్ స్టేషన్ కి పోయి నాన్న రచ్చ రచ్చ చేసి వాడిని లోపలేపించి తోమిస్తారు. వీళ్ళని తోమించకపోవడానికి గల కారణం ఏంటంటే ఆడపిల్లలని ఒక ఇది అయినా ఆడపిల్లలకి అంత తలపొగరు అంత హెడ్ వెయిట్ పనికిరాదు. నువ్వు పికిలు అమ్ముకొని ఎదిగొచ్చే అమ్మాయివి ఎదిగొచ్చినట్లే మాట్లాడాలి, వెదుగుండేటట్లే మాట్లాడాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి తర్వాత సారీలు వాటి మార్లు ఎన్ని బంగారపు లారీలు పంపించినా కుదరదు. అదంతా మెంటల్ గింటల్ అంటావా? మెంటల్ హాస్పిటల్ వెళ్ళు, ఎర్రగడ్డ నుంచి మెంటల్ హాస్పిటల్ వ్యాన్ వస్తుంది, ఎక్కి వెళ్ళి ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిపి ట్రీట్మెంట్ తీసుకోండి. తర్వాత ఏదైనా బ్రతకడానికి అవకాశం ఉంటే బ్రతకండి, లేకపోతే అడుగు తినండి మీరు కూడా. ఎందుకంటే ఆ అమ్మాయిని అన్నారు కదా, నువ్వు పిక్కిలో కొల్ల నన్ను పాస్ పని చేసుకొని బ్రతకను. ఆ అమ్మాయి పాస్ పనే చేసుకొని బ్రతికిద్దో, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకొని బతికిద్దో. ఆ అమ్మాయిని పాస్ పని చేసుకోమనే రైట్స్ నీకెక్కడ ఉన్నాయి? నువ్వు పిక్కిలే కొనలేనాడు, నీ గర్ల్ ఫ్రెండ్ కి గోల్డ్ ఏం కొంటావు, బంగాళాలు ఏం కొంటావు అనే రైట్స్ నీకెక్కడ ఉన్నాయి? నీకున్నాయి ఆ బంగాళాలు? నీకుందా గోల్డ్? నీకున్నాయి ఆ బ్యాంక్ బ్యాలెన్స్లు? నువ్వు చేస్తున్నావా పాస్ పని? ఇవేమీ చెయ్యని నువ్వు ఎదుటి ఒక వ్యక్తులను పట్టుకుని అలా ఎలా మాట్లాడతావు? ఏంటి నీకు అంత అహంకారం? ఏంటి నీకు అంత తలపొగరు? ఇటువంటి తలపొగర్లు పెట్టుకుంటే నిన్నెక్కడా బ్రతకనేవారు ప్రజలు. ఇప్పటికే నీ పికిల్ మొత్తం బ్యాన్ అయిపోయి ఉంటుంది. అది మొత్తం తీసుకుపోయి చెరువులో పోసుకో. ఏం మాట్లాడుతున్నారంటే మమ్మల్ని ఎన్నో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు మేము పెట్టే వీడియోల కింద. మేము మటుకు వాళ్ళకి ఏం రియాక్ట్ అవ్వం, కానీ మా మీద ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు, ఇంత నామినేషన్స్ ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ నువ్వు నోరు జారబట్టే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. ఫస్ట్ నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడినట్టయితే నీకు బ్యాడ్ కామెంట్లు రావు కదా. నిన్నెవరు ఏమీ మాట్లాడరు కదా. ఇప్పుడు నేను ఇస్తున్నాను, నాకు అన్ని మంచి కామెంట్లే వస్తున్నాయి. ఎక్కడో ఒకటి వస్తుంది బ్యాడ్ కామెంట్. ఎక్కడో ఎవరో ఆడపిల్ల, బాధపడిన ఆడపిల్ల ఇస్తుంది బ్యాడ్ కామెంట్, బాధపడిన జెంట్స్ ఇస్తున్నాడు బ్యాడ్ కామెంట్. 100% అయితే నాకైతే బ్యాడ్ కామెంట్స్ రావట్లేదు. అంటే నేను నా మాట, నా పద్ధతి, నా తీరు బాగుండబట్టే కదా నాకు అన్ని గుడ్ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే నీ నోరు అదుపులో పెట్టుకుంటే ఒళ్ళు బాగుంటది, నోరు బాగుంటది, నీ బిజినెస్ బాగుంటది. ఇప్పటికైతే మాత్రం నీ బిజినెస్ కొలాప్స్. అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి అలెక్కే చిట్టి పికిల్స్? రాకపోవచ్చు. బహుశా ఏదైనా పేరు మార్చుకోనో ఫేస్ మార్చుకుంటేనో తప్పితే రాకపోవచ్చు. ఇట్లాగే మాట్లాడితే ఎవరు కొంటారు? కొనేవాళ్ళు ఎవరు కొనరు. అలెక్కే పికిల్సే కాదు, అలెక్కే కర్రీసే కాదు, అలెక్కే ఏదైనా కానీ కొనరు. పేరు బాగుంది, చక్కగా అలెక్కే పికిల్స్, చిట్టి పికిల్స్ అని పెట్టుకున్నారు. పెట్టుకున్నటువంటి పేరుని, చేసుకుంటున్నటువంటి బిజినెస్ ని మీ చేతులారా మీరే ఆగం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఆమె రీసెంట్ గా వచ్చి క్షమాపణలు చెప్పింది అంటున్నారు కదా, దానికోసం ఇంకా ఈ క్షమాపణలు, ఈ లారీలు సారీలు అన్ని తీసి పక్కన పడే. నువ్వు కొలాప్స్ అయిపోయావు, నువ్వు పక్క తప్పుకో. ఇంకొకళ్ళు ఎవరైనా బ్రతుకుతారా ఆ ప్లేస్ లో? పిల్లలు పుట్టారని, ప్రెగ్నెంట్ వచ్చిందని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ కామెంట్స్ కి ఏ విధంగా మీరు రిప్లై అవ్వచ్చు? ఎవరికి పిల్లలు పుట్టారు అంటే కాదు, ఈ అలెక్సా చిట్టి పికిల్స్ తిన్న తర్వాత మా ఆవిడేమో ప్రెగ్నెంట్ అయిందని కూడా ఎత్తి మాట్లాడుతున్నారు. అవన్నీ ఉట్టి మాటలు ఏమైనా తీసి. ఓకే, ఓవరాల్ గా ఈమె ఎలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక మహిళ చాలా రాంగ్ ఉంది. ఒక జంటని అలా మాట్లాడతాం రాంగ్, ఒక మహిళని అలా మాట్లాడతాం రాంగ్. దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. గతంలో వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకుని ఆమె ఎక్కువ యూస్ కూడా దానికైతే ఉంటాయి. మా నాన్నగారు చనిపోయినా సరే ఇది మళ్ళీ మేము రన్ చేస్తున్నామని కూడా మాట్లాడింది. మరి వాళ్ళ నాన్నగారు ఏమో కస్టమర్లని దేవుళ్ళు అన్నారు, మరి వీళ్ళు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళ నాన్నగారికి కస్టమర్లు దేవుళ్ళు, వాళ్ళ నాన్నగారికి బ్రతకడం తెలుసు. వీళ్ళ కస్టమర్లే వీళ్ళు కస్టమర్లకి రాక్షసులు, వీళ్ళకి బ్రతకడం తెలియదు. ఆడపిల్లలు ఏంటి బ్రతకడం తెలియదు వీళ్ళకి. ఈ బ్రతకడం తెలియని వాడి దగ్గర పికిల్స్ కాదు కదా, చిన్న అగ్గిపిల్ల కూడా ఎవరు కొనరు. కావాలనే తిడుతున్నారని కూడా మాట్లాడుతున్నారు. నిజమేనా? ఎందుకు తిడతారా? కావాలని ఏ కస్టమర్ల సొమ్మేమన్నా పెడుతున్నారా? కస్టమర్ల సొమ్మేమన్నా తింటున్నారా? ఎందుకు తిడతారు? నోరు బలిసో లేకపోతే ఇంకోటి బలిసో మాట్లాడదాం తప్ప, నోరు అదుపులో ఉంటే ఎదిగొస్తారు, లేకపోతే కొలాప్స్ అవుతారు. థ్యాంక్ యూ అండి.